హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేమైతే బయటికి వెళ్తున్నాం. సో అవుటింగ్కి ఇక్కడికి అంటే రిసార్ట్స్కి వెళ్తున్నాము. సో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ట్రిప్ వేశారు. సో అక్కడికి వెళ్తున్నాము ఫ్యామిలీస్ అందరం. ఇక్కడ చూడండి, ప్రీతు అయితే అక్కడ బస్లో వేసే సాంగ్స్కి డ్యాన్స్ వేస్తుందన్నమాట. ఇంకా మేడం నేను పక్క పక్కన కూర్చొని ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము ఆ సాంగ్స్ వింటూ. ఇంకా చాలామంది వచ్చారు, అందరూ ఫ్యామిలీస్ వచ్చారనమాట. సో ట్రిప్ చాలా అంటే చాలా బాగుంది. మేడం ఇంకా బస్లో అలిసిపోయి బజ్జునిపోయిందనమాట. సో అది పడుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా నేను అందుకే ముద్దులు పెడుతూనే ఉంటాను. సో దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము. ఇంకా అయినా అది మేడం లెగలేదు. ఇంకా మేమైతే ఫైనల్గా చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి, చాలా మంచిగా అయితే ఎయిర్ వస్తుంది. సో ప్రీతు లేచేసరికి ఇంకా మేము రిసార్ట్కి అయితే వచ్చేసాము. సో ఇదే అన్నమాట మేము వచ్చిన రిసార్ట్, ప్రగతి రిసార్ట్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్, చాలా అంటే చాలా బాగుంది. సో మా హస్బెండ్ అవన్నీ లగేజెస్ అవి బయట పెట్టి ఇంకా ప్రీతుని ఎత్తుకున్నాడు. తర్వాత ఇక్కడ నుంచి రిసార్ట్ దగ్గర ఎంట్రన్స్ గేట్ నుండి రూమ్కి వెళ్ళడానికి మేము ఈ చిన్న వెహికల్లో వెళ్ళాము అక్కడికి. ఇది మా రూమ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇలా కర్టెన్ తీయగానే బయట చెట్లు అవి చాలా అంటే గార్డెన్ అది చాలా బాగుంది. సో ఇది మా రూమ్. సో వాళ్ళు మాకు ఇది ప్రొవైడ్ చేశారు. ఇంకా మేడం పడుకొని లేచింది కదా, సో ఇక్కడ పడుకోవడానికి ఇక్కడ దానికి బాగున్నట్టుంది. చూడగానే మొత్తం చెట్లు అవి కదా, సో దీనికి కూడా మంచి ఫీలింగ్ వచ్చింది. మేడం ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు అలా పడుకొని. ఇంక ఇలా బయటకు వెళ్తే ఒక బెడ్రూమ్, ఇంకా బయట హాల్ అన్నమాట. ఇలాగా 2 చైర్స్ ఉన్నాయి అంతే. సో ప్రీతు అయితే అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా ఏమైనా రూమ్ సర్వీస్ అది కావాలా అని, సో అది చదువుతుందనమాట. అది చదివి వాళ్ళకి ఫోన్ చేస్తుందంట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత మా అత్తయ్య కూడా. యాక్చువల్లీ నేను, మా ఆయన, ప్రీతు ఇంకా మా అత్తయ్య వెళ్ళాము. సో మా ఫ్యామిలీ ఇలా వెళ్ళాము. ఏవో చూడండి, ప్రీతు అయితే ఇంకా ఆడడం స్టార్ట్ చేసింది. నేను కూడా ఇంకా ప్రీతుతో ఆడుకోవడం స్టార్ట్ చేసి ఈ ప్రీతు మేడం ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజెస్ అన్నీ బయట పెట్టి ఇంకా అందరు ఫ్యామిలీస్ బయటకు వచ్చారు. సో మేము వచ్చామన్నమాట. ఇంకా ప్రీతుని వదిలేసాను ఫుల్గా ఎలా పడితే అలా ఆడుకొని. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చానమాట. బట్ నేనైతే దాని వెనకే ఉంటాను, సో ఎక్కడ పడిపోకుండా చూసుకోవడానికి. సో మేడం ఇలా క్యాప్ పెట్టుకొని ఫుల్గా మొత్తం తిరిగేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది ఫుల్గా ప్రీతు మాత్రం. సో నేను కూడా ప్రీతుతో వీడియో తీసుకున్నాను. ఎవరు వీడియో తీయట్లేదు, అందుకే నాకు నేనే ఒక పక్కన కెమెరా పెట్టుకొని మా ఇద్దరికి వీడియో తీసుకున్నా. సో అత్తయ్యని కూడా రమ్మన్నా, వీడియో తీస్తున్నాను రండి అంటే. సో అత్తయ్య కూడా వచ్చింది. ఇంకా మేడం డ్యాన్స్ స్టార్ట్ చేసింది. ఇంకా స్టార్ట్ చేస్తే మామూలుగా ఉంటుంది, మేడం ఫుల్ జోష్లో ఉంది. అంటే అవుటింగ్కి రావడం చాలా రోజుల తర్వాత వచ్చాము. సో మేడం ఎంజాయ్ చేసింది. ఇక్కడ నాకు రిసార్ట్లో బాగా నచ్చింది ఏంటి అంటే ఈ ప్లేస్లో స్విమ్మింగ్ పూల్ చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకే కాదు అందరికీ కూడా స్విమ్మింగ్ పూల్ చాలా నచ్చింది. ప్రీతుకైతే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, వస్తుంది అనమాట. ప్రీతు వచ్చి స్విమ్ కూడా చేస్తుంది, ఇంకా ముందున్నది. సో నేనైతే పూల్కి ఇలా వీడియో తీస్తున్నాను. మేడం కూడా అక్కడ నించొని డ్యాన్స్ వేస్తుంది. యాక్చువల్లీ సాంగ్స్ పెట్టారు, ఆ సాంగ్స్కి వాళ్ళ డాడీని తను డ్యాన్స్ వేస్తున్నారు. వీళ్ళిద్దరు వీడియో ఒకటి ఉంటుంది డ్యాన్స్ వేసేది, బట్ అది వీడియోలో అయితే పెట్టలేదు. బట్ ఇద్దరు అయితే చాలా బాగా డ్యాన్స్ వేశారు. సో ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నాడు ప్రీతుని స్విమ్ చేయించడానికి. సో ప్రీతు చాలా బాగా అంటే చాలా బాగా స్విమ్ చేసింది. సో వాళ్ళ డాడీ దాన్ని పట్టుకొని అలా స్విమ్ చేయిస్తున్నాడు. నేను స్విమ్ చేయకూడదు అనమాట, సో నేను అందుకే చేయలేదు.
నాకు కొంచెం భయం కూడా, బట్ వాటర్ అంటే నాకు చాలా ఇష్టం. నేను స్విమ్మింగ్ తప్పించి లైక్ రెయిన్ డ్యాన్స్ అవన్నీ ఎంజాయ్ చేశాను. చూడండి అక్కడ స్విమ్మింగ్ పూల్లో అక్కడ పెద్ద స్క్రీన్ వేసి సాంగ్స్ కూడా వేశారు. ఇంకా ప్రీతు ఆ సాంగ్స్కి పూల్కి చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఎంత రమ్మన్నా బయటికి మాత్రం రావడం లేదు. వాళ్ళ డాడీతో పాటు తను ఫుల్ ఎంజాయ్ చేసింది. నేనైతే ఇలా కూర్చొని ఎంజాయ్ చేసా. అండ్ ఇగో ఈ రెయిన్ డ్యాన్స్ ఉంది కదా, సో రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ పక్కన వాటర్, సో ఆ పక్కన వాటర్ వచ్చేవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూడా నేను ఎంజాయ్ చేశాను. ఒక స్విమ్ చేయలేదు అంతే. సో ఆఫ్టర్ దట్ మేము రెడీ అయిపోయి, సో ఇలా పార్క్ ఉంటుంది అక్కడే, ఆ పార్క్ దగ్గరికి వెళ్ళాము. ప్రీతుకి ఇవన్నీ చిలుకలు అండ్ చిలుకలు ఇంకా జింకలు అన్నీ మంచి లయన్ అన్నీ ఉన్నాయి. సో వాటన్నిటికీ నేను షూట్ చేశాను అనమాట. సో ఇవన్నీ షూట్ చేశాను. ప్రీతుకి వాళ్ళ డాడీ అన్నీ తిప్పుతున్నాడు అనమాట, అన్నీ ఎక్కిస్తున్నాడు. తర్వాత ఒక అమ్మాయి వచ్చింది, తిను కూడా ప్రీతుని మొత్తం పార్క్ మొత్తం తిప్పుతుంది. సో ఇంకా మేము బాగా ఎంజాయ్ చేసాము పార్క్ దగ్గర కూడా. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము, ఆ తర్వాత ఇంకా పార్క్ వెళ్ళాము. సో ఇంకా ప్రీతు మేడంని గార్డెన్లో వదిలేసాను. ఇంకా గార్డెన్లో వదిలితే ఇంకా మేడం అస్సలు ఆగదు, ఇంకా నా చుట్టూ ఎవరు లేరు అని ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసింది. అండ్ ఫ్యామిలీస్ వచ్చాము కదా, సో అబ్బాయిలందరూ క్రికెట్కి వెళ్ళారు. సో మేము అమ్మాయిలకి చిన్న చిన్న గేమ్స్ అన్నీ పెట్టారు. సో మేము అవి ఆడుతుంటే ప్రీతు గార్డెన్ చుట్టూ తిరుగుతూ బాల్ ఇసురుకుంటూ ఆడుకుంటూ ఉంది. ఆఫ్టర్ దట్ ఇదంతా ఈ గేమ్స్ అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళాము. అక్కడ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ప్రీతు. సో అందరూ ఆడుతున్నారు. అందరూ ఆడిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యాము. అబ్బాయిలు అయితే తర్వాత వచ్చారు, ఫస్ట్ మేమైతే వెళ్ళిపోయాము. సో అక్కడ ఇలా ఉంటుందన్నమాట లోపల లంచ్కి. అది చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కూడా. ఇంకా ప్రీతుకి అక్కడ కూర్చోబెట్టుకొని నేను తినేసి ప్రీతుకి తినిపించేసి ఇంకా రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ప్రీతుని రెడీ చేసేసి ఇంకా బయటకు వచ్చేసాము. మళ్ళీ గేమ్స్ పెట్టారనమాట అందరికీ, అబ్బాయిలకి అమ్మాయిలకి. సో అందరూ గేమ్స్ ఆడుతున్నారు. నేను ప్రీతు మాత్రం మేము ఆడుకుంటున్నాము. వాళ్ళు ఆడుతుంటే ఇక్కడ మేము ఆడుకుంటున్నాం. దీనికి కితకితలు ఎక్కువ. సో నేను కితకితలు పెడుతుంటే ఫుల్గా నవ్వుతుంది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నా పక్కనే ఉంది. సో అది కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట. సో ఇలా మేము ఎంజాయ్ చేసాము. తర్వాత ఇంకా ప్రీతికి ఒక బెలూన్ ఇచ్చి ఇంకా దానికి ఆడుకోమని చెప్పా. ఎందుకంటే ఫుల్గా ఆ రోజు తిరగడమే అయిపోయింది. ఫుడ్కి వెళ్ళడం, పూల్కి వెళ్ళి, రూమ్కి వెళ్ళి ఇంకా దీన్ని ఆడిపించడం అంతా అయిపోయింది. సో తర్వాత ఇంకా నైట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి లేవగానే బయటకు వచ్చా. ఈ బయట వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఈ వ్యూని బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ప్రీతు నేను ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకుంటుంది. నేను లేవగానే అది కూడా లెగిసిపోతుంది. సో మేడం ఎంట్రీ ఇస్తుంది చూడండి. సో వచ్చేసింది మేడం. సో అది లేవగానే నేను ఆ టెన్నిస్ది బ్యాట్ బాల్ ఇచ్చాను ఆడుకోమని. సో తర్వాత కాసేపు అయ్యాక కూడా దాన్ని బయటకు తీసుకెళ్ళి పిల్లలందరూ వచ్చారు, ఫ్యామిలీస్తో వెళ్ళాం కదా, సో పిల్లలు కూడా బయటకు వచ్చారు. ఇంకా దీన్ని మార్నింగ్ వాక్ అని అలా బయటికి తీసుకెళ్ళి ఇంకా రెడీ చేసి ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము తిరగడానికి. సో అక్కడికి మళ్ళీ పూల్కి వెళ్ళాము. పూల్కి వెళ్ళగానే అక్కడ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్నాను. ప్రీతుని రమ్మంటే ఇంకా రావట్లేదు, ఉండిపోతుందంట. నేను వెళ్ళిపోతాను రా అంటే అప్పుడు వచ్చింది. సో ఆ ముందు రోజు నైట్ అయితే మా హస్బెండ్కి మంచి ఆఫీస్లో మంచిగా వర్క్ చేస్తారు అని అవార్డు ఇచ్చారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్ళిపోయాము నైట్. సో మార్నింగ్ లేచి ఇలాగా బయట ఎంజాయ్ చేస్తున్నాము. పార్క్లోనే అత్తయ్య ప్రీతుని తిప్పుతుంది. సో మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో బయటకు వచ్చేసాం. ప్రీతు మేడం హ్యాండ్ బ్యాగ్ కట్టుకొని నేను వెళ్ళిపోతాను, మీరు నాకు అవసరం లేదని వెళ్ళిపోతుంది. సో ప్రీతు అయితే ఆ వాటితో చాలా బాగా ఎంజాయ్ చేసింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్